జిల్లా కేంద్రం కోసం రాజంపేటలో ఉద్యమం ఉధృతమైంది. ఇవాళ జేసీ ఆధ్వర్యంలో రాజంపేట రైల్వే కోడూరు బంద్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి బదులు రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలంటూ చాన్నాళ్లుగా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ లోంచి బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు జేఏసీ నేతలు. మరోవైపు స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ లో పాల్గొంటున్నారు. దుకాణాలు మూసేశారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటైన సమయంలోనూ రాజంపేట వాసులు జిల్లా కేంద్రం డిమాండ్ తో ఉద్యమించారు. చాలా చోట్ల రిలే దీక్షలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడు జేసీ ఆధ్వర్యంలో రాజంపేట రైల్వే కోడూరు బంద్ కొనసాగుతోంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా వెంటనే అయితే ప్రస్తుతం రాయచోటి జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండడంతో రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఎదురవుతున్నాయి. రాజంపేట సెంట్రల్ లొకేషన్ కావడంతో ఇక్కడే హెడ్ క్వార్టర్స్ ఉంటే మంచిదని జేఏసీ నాయకులు వాదిస్తున్నారు. రాజంపేట